మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా మన ముందు ఆవలిస్తే కొన్ని క్షణాల్లో మనకు ఆవలింత రావటం మొదలవుతుంది అని. కొన్నిసార్లు వీడియోలో లేదా ఫోటోలో ఎవరైనా ఆవలిస్తున్నట్లు చూసినా కూడా మనకు ఆవలింత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం అలసట వల్ల మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు దీన్ని కంటేజియస్ యార్నింగ్ అని పిలుస్తారు. అంటే ఒకరిని చూసి ఇంకొకరికి ఆవలింత రావటం. ఈ విషయం మీద చాలా సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు చెప్పే ఒక ఆసక్తికరమైన కారణం ఏంటంటే సానుభూతి, ఎంపతి. మన మెదడులో ఇతరుల భావాలను అర్థం చేసుకునే కొన్ని వ్యవస్థలు ఉంటాయి. వాటిల్లో ఒకటి మిర్రర్ న్యూరాన్ అనే నాడీ కణాల వ్యవస్థ. ఈ కణాలు ఇతరులు చేసే పనులను మనం చూసినప్పుడు మన మెదడులో కూడా అదే చర్యను అనుకరించడానికి సహాయపడతాయి. అందుకే ఎవరైనా ఆవలిస్తే మన మెదడు కూడా అదే చర్యను అనుకరించే ప్రయత్నం చేస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు, ఉదాహరణ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఆవలిస్తే మనకు ఆవలింత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనిషి సామాజిక స్వభావాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఏమంటున్నాయంటే ఆవలించడం వల్ల మెదడు కొద్దిగా చల్లదనం కలుగుతుందని కూడా భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆవలించడం అనేది కేవలం అలసటకు సంకేతం మాత్రమే కాదు, అది మన మెదడు ఇతరులతో ఎలా అనుసంధానమై ఉంటుందో చూపించే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ కూడా. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి మీరు కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా ఆవలింత వచ్చిందా? కామెంట్స్లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. నమస్కారం.